ఇప్పుడు డెలివరీస్ తర్వాత చాలామంది డిప్రెషన్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. అది అంటే ఎందుకు వెళ్తారు? అది హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లనా? లేకపోతే మెంటల్ స్ట్రెస్ వల్లనా అనుకోవచ్చా? డెఫినెట్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందండి. మనకి హ్మ్. 9 మంత్స్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ప్రొటెక్టివ్‌గా ఉంటుంది. ఓకే. బేబీని 9 మంత్స్ తీసుకువెళ్ళి డెలివరీ చేయడానికి బాడీలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ సఫిషియంట్ క్వాంటిటీలో ఉంటేనే హ్మ్. బేబీ అనేది 9 మంత్స్ క్యారీ అయ్యి వూంబ్‌లో నుంచి టర్మ్ దాకా అంటే 40 వీక్స్ వరకు వెళ్ళి డెలివరీ అవుతుంది మదర్. ఓకే. ఎప్పుడైతే ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇన్‌సఫిషియంట్‌గా ఉంటే ప్రీటర్మ్ డెలివరీస్ హ్మ్. ఇవన్నీ చూస్తుంటాము. సో, ఇంత హై ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ సడెన్‌గా డ్రాప్ అవ్వడం వల్ల బ్రెయిన్‌లో ఎడిమా అనేది ఉంటుంది. హ్మ్. సో, ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కొంతమందిలో ఈ సైకలాజికల్ ఇష్యూస్ అనేవి తలెత్తడం జరుగుతుంది. వీటికి కొన్నిసార్లు హ్మ్. జెనెటికల్‌గా అంటే వాళ్ళ మదర్, ఫాదర్‌కి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నదనుకోండి, సైకలాజికల్ హిస్టరీ, హ్మ్. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అవి అనేది క్యారీ అవ్వడం ఈ టైంలో అనేది ఫీమేల్ మీద ఎఫెక్ట్ చూపడం అనేది ఉంటుంది. ఓకే. సో, ఆ టైంలో మనం ఫ్యామిలీలో హ్మ్. ఇవ్వాల్సింది ఏంటి అంటే సపోర్ట్. ఓకే. సోషల్ సపోర్ట్ మంచిగా హ్మ్. టెండర్ లవింగ్ కేర్. సో, ఓకే. కానీ మదర్‌కి, చాలామంది కిడ్‌కి. చూసుకుంటే కిడ్స్‌కి పాలివ్వట్లేదు, చూసుకోవట్లేదు, సరిగ్గా చూసుకోవట్లేదు. నువ్వు మదర్‌వే కదా! అని చాలామంది ఇలా అంటూ ఉంటారు. ఏ మదర్ సో, కూడా ఇది బేబీని వాళ్ళ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? యెస్. ఏ మదరు బేబీని కావాలని చూసుకోకుండా ఏముండదండి. హ్మ్. డెఫినెట్‌లీ ప్రతి మదరు తన బేబీని మంచిగా పెంచుకోవాలి, హ్మ్. చూసుకోవాలి, కేర్ ఇవ్వాలి అనే అనుకుంటుంది. ఈ ఆహ్, అంటే పక్కన వాళ్ళు చూసే విధానాన్ని బట్టి హ్మ్. సో, వీళ్ళు ఎక్కువగా ఫీల్ అవ్వకుండా, అటువంటి మాటల్ని ఎక్కువగా చెవిన హ్మ్. వేసుకోకుండా ఫ్యామిలీ గాని మంచిగా సపోర్ట్ ఇస్తే హ్మ్. మనం వీటన్నింటి నుంచి ఓవర్‌కమ్ అయ్యి గుడ్ మదర్ అండ్ హ్మ్. చైల్డ్ బాండింగ్ ఇచ్చి ఎక్స్‌క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ 6 మంత్స్ ఓకే. బేబీకి ఇచ్చి హ్మ్. హెల్తీ ఫ్యామిలీని మనము సొసైటీలో ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే మ్యామ్.